మార్నింగ్ ఒక చిన్న పండి మూమెంట్ జరిగింది. నాది చికెన్ షాప్ అండి. రెగ్యులర్గా చికెన్ అమ్ముతాను నేను. మార్నింగ్ ఒక అతను వచ్చి ఒక 10 కేజీల మాంసం కావాలి, కిలో ఎంత అన్నాడు. మనం కిలో అమ్మేది 240, కాబట్టి మనం అడిగేటండి 180 భయ్యా అన్నాడు. సరే అయితే కోల్డ్ ఫ్రెషర్ అన్నారు. అయ్యో భయ్యా ఎప్పుడు చేశాను కోల్డ్ ఫ్రెష్ అన్నాడు. సరే అయితే అన్న 10 కేజీల మాంసం కొట్టు అన్నాడు. సరే నేను కొడదాం అని చెప్పేసి రెడీ చేసేటప్పటికి మనోడు ఫోన్ రాలేదు. సరే ఫోన్ మాట్లాడుతున్నాను నేను. ఫోను చివరెట్టింది ఫోను. అమౌంటా? నేను ఫోన్పే చేసి అమౌంట్ తీసుకుంటాను సరే అని అనగానే అతడి అన్న ఫోన్పే చేస్తాను, క్యాష్ ఉందా అన్నాడు. నేను క్యాజువల్గానే మనకి క్యాష్ లేదు, సరే లేదన్నా క్యాష్ లేదు నా దగ్గర, ఆల్రెడీ నేను కోల్డ్కి క్యాష్ కట్టేసి ఇస్తాను నేను అని చెప్పాను. అయితే మనోడు సరే అయితే అన్న మాంసం కొట్టే 10 కేజీలు అని చెప్పి ఎదరంగా నా మనిషి ఉన్నాడు, ఆటోలో కూర్చున్నాడు, తనకి చెప్పేసి వస్తాను అని ఆటో ఎక్కి వెళ్ళిపోయాడు. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? వాడు కొట్టే అన్నాడు, కనీసం నాకు డబ్బులు కూడా ఇవ్వలేదు. అటు ఎక్కి వెళ్ళిపోయాడు. ఒక 5 నిమిషాలు ఆలోచించి నా పక్క వాళ్ళని అడిగాను, ఇదేంటి ఇలా చెప్పాడు, చికెన్ కొట్టేమన్నాడు, ఇలా అడిగాడు, నన్ను లేవన్నా అన్నాను అమౌంట్ గట్టని, ఎస్కేప్ అయిపోయాడు అన్నాను నేను. సరే అయితే ఎందుకు డబ్బులు వెళ్ళదు అంటున్నా కాబట్టి వచ్చే కొడుతుంది అని చెప్పేసి తను అన్నాడు. సరే నాకు కూడా ఎందుకులే వచ్చే కొట్టుకుందాం, ఎందుకు మాసం మళ్ళీ కటింగ్ చేస్తే పాడైపోద్ది అని చెప్పేసి వచ్చేకూడదు. నాకు తీరా చూస్తే ఎప్పుడు కూడా రాలేదు. అప్పుడు అర్థమైంది ఇది ఒక కొత్త రకం స్కామ్ అని. భయ్యా నేను పూర్తిగా అయితే బలవలేదు, కాబట్టి మీలో చాలామంది వ్యాపారస్తులు ఉంటారు ఈ వీడియో చూసి. నిజంగా చెప్తున్నాను, ఎవరిని ఎంతోమంది తెలిసిన వాళ్ళు అయితే మాత్రం వాళ్ళకి ఏమైనా హెల్ప్ చేయండి. నేను కాదు, ఎందుకంటే చాలా పరిస్థితుల్లో కూడా అమౌంట్ అందరూ ఉండదు కొన్ని కారణాలు. కానీ మనకు తెలిసిన వాళ్ళు అయితేనే అదంతా నమ్మకం కలిగిన వాళ్ళతో చెయ్యండి. ఇలాంటి వాళ్ళు చేసామంటే మన డబ్బులు దుబ్బేస్తారు భయ్యా. చెప్తాను జాగ్రత్తగా ఉంది.